ఒక్క రాత్రిలో 1,000,000 మంది దేవతలు రాతిగా మారిపోయారంటే నమ్ముతారా? అసలా రాతి శిల్పాలను చెక్కింది ఎవరు? లేక నిజంగానే శివుడి శాపం వల్ల అవి ఏర్పడ్డాయా? భారతదేశంలో ఉన్న ఈ మర్మమైన ప్రదేశం పేరు ఉనకోటి. త్రిపుర రాష్ట్రంలోని దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న ఈ అద్భుత ప్రదేశాన్ని ఉనకోటి అంటారు. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ. ఈ పేరుకు వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. ఒకసారి పరమశివుడు 1,000,000 మంది దేవతలతో కలిసి కాశీకి ప్రయాణం చేస్తున్నాడట. మధ్యలో ఈ ప్రదేశంలో రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం సూర్యోదయానికి ముందే బయలుదేరాలని శివుడు అందరికీ చెప్పాడు. కాని మరుసటి రోజు శివుడు తప్ప మిగతా దేవతలంతా గాఢ నిద్రలోనే ఉన్నారు. కోపంతో శివుడు ఇక్కడే రాతిగా ఉండిపోండి అని శపించి ఒక్కడే అక్కడ్నుంచి వెళ్లిపోయాడని పురాణం చెబుతోంది. అందుకే అక్కడ 1,000,000కి ఒకటి తక్కువ విగ్రహాలు ఉన్నాయని భక్తుల విశ్వాసం. కాని ఇక్కడే మరో పెద్ద రహస్యం మొదలవుతుంది. ఇక్కడ కనిపించే 30 అడుగుల ఎత్తైన మహాదేవుని ముఖం, భారీ గణపతి శిల్పాలు, ఎన్నో దేవతా రూపాలు, వీటిని నిజంగా ఎవరు చెక్కారు? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇవి సుమారు 8వ నుంచి 9వ శతాబ్దం మధ్య శిల్పులు రాతి కొండలపై చెక్కిన అద్భుత కళాఖండాలు. కాని ఆ కాలంలో ఇంత భారీ శిల్పాలను ఎలా రూపొందించారు? అందుకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. ఇది నిజంగా శివుడి శాపమా? లేక మన పూర్వీకుల అసాధారణ శిల్పకళా మహిమ? సమాధానం మీ నమ్మకంలో ఉంది. ఒక్కసారి జీవితంలో ఉనకోటిని చూస్తే ఆ రహస్యం మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆలయాల అద్భుత చరిత్రల కోసం చరిత్ర చెప్పుకుందాంని ఫాలో అవ్వండి. అడవి మల్లె పూల దండ